మేడం ఇప్పుడు మీరు అంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద కాకుండా లైక్ డాన్స్ కానీ లైక్ తైక్వాండో కావచ్చు, రైటింగ్ కావచ్చు, డైరెక్షన్ అంటే మల్టీగా నేను విన్నదాని ప్రకారం మీరు చాలా బిజియెస్ట్ పర్సన్. లైక్ ఎప్పుడు రెండోది మీకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది, యాక్టింగ్ స్కిల్స్ నేర్పిస్తుంటారు. దాంతోపాటు కొంతమందికి అంటే ఇండస్ట్రీలో వచ్చి ఏమీ తెలియని వాళ్ళకి కూడా యాక్టింగ్ కానీ డైరెక్షన్స్ కొన్ని ఫ్రీగా మాకు తెలిసినంత వరకు మీ నాన్నగారు కానీ మీరు కానీ కొంతమందికి ఇలా 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 కాదు అలా కాదు అని సజెస్ట్ చేశారని విన్నాం. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మేడం ఇవన్నీ, వాటిని అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను అన్నీ ఒకటే చేస్తున్నా, అంటే ఒకటే సముద్రంలో, నదులన్నీ ఒక సముద్రంలో కలిసినట్టు. తైక్వాండో బ్లాక్ బెల్ట్ అయినా కర్రసామ్ అయినా యాక్షన్కి యూజ్ అవుతుంది. సో నేర్చుకున్నాను. డ్యాన్స్ సినిమాలో చేస్తాం. సో భరతనాట్యం సర్టిఫికేట్ చేశాను అండ్ వెస్ట్రన్ వచ్చు, క్లాసికల్ వచ్చు. రైట్ రైట్. క్లాసికల్ సర్టిఫికేట్ కూడా చేశాను, వెస్ట్రన్ జనరల్గానే చేస్తుంటాను. ఓకే. సో డ్యాన్స్ నేర్చుకున్నాను. యాక్టింగ్ అంటే డాడీ నేర్పిస్తారు. ఎట్లాగో నేను చేసింది ఎంఏ థియేటర్స్ పిహెచ్డి కాబట్టి నేర్పించాలనే ఉద్దేశంతో చేశాం కాబట్టి సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని పెట్టి అందులో ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ రైటింగ్ అంటే డాడీ ఆబ్వియస్లీ రాస్తాడు, డాడీ చెప్పినవన్నీ నేనే టైప్ చేస్తుంటాను, డిస్కస్ చేస్తాము. అంటే డాడీ నన్ను డిస్కస్ చేయాల్సినంత అవసరం లేదు, బట్ నన్ను కూడా కన్సిడర్ చేసి డిస్కస్ చేస్తారు. నాకు డౌట్స్ ఉంటే అడుగుతాను. సో అట్లా రైటింగ్ అనేది అలవాటు అయిపోయింది. సో ఒకసారి డాడీ అలాగే రాయ్ మమ్మీ అంటే క్షణక్షణం భయం భయం అనే నావల్ రాశాను, అది పబ్లిష్ అయింది. తర్వాత మేమిద్దరం డాడీ నేను కలిసి కుందన్ బాగ్ బూత్ బంగ్లా, క్రిమినల్స్ మూవీస్ రైట్ రైట్. ఓకే. అండ్ ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ తోటి కూడినవి. అంటే ఇప్పుడు క్షణక్షణం భయం భయం అన్నాం, బెంగాల్లో 14 kinds ఆఫ్ భూతాలు అంటే దయ్యాలు ఇట్లా ఉన్నాయి అని చెప్పి ప్రజల నానుల్లో ఉంటాయి. భగోభూత్, శంకుచూర్ని, ప్రేత్ని అని, సో నిషి ఇలాంటివి అసలు ఏం చేస్తే ఎట్లా వస్తాయి. దీని మీద ఒకసారి TV9లో కూడా ఏదో కథనం వచ్చింది కదా మేడం, మీరు చేసిన సంథింగ్ లైక్ క్షణక్షణం వచ్చిండొచ్చు, ఎందుకంటే మేము రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసుకొని రాసాము. రైట్ రైట్. సో అలా వాటి మీద రీసెర్చ్ చేసి ఆ 14 kinds ఏంటి, ఆ 14 kindsలో ఏవి బెటర్గా మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాం సినిమాలో, ఏది అంటే మన సినిమా కథకు కూడా లింక్ ఉండాలి కదా, అన్నిటిని ఒకేసారి చూపించలేం. సో అలా లింక్ త్రూ చేస్తూ ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా క్షణక్షణం భయం భయం రాశాను నేను. అంటే అది నావల్గా చేసి మళ్ళీ స్క్రిప్ట్గా కన్వర్ట్ చేశాను. తర్వాత కుందన్ బాగ్ బూత్ బంగ్లా కూడా అంతే. కుందన్ బాగ్ బూత్ బంగ్లా అంటే మీకు తెలిసే ఉండొచ్చు, ఇక్కడ బేగంపేట దగ్గర ఉంది కదా. అది కూడా చాలా అంటే మోస్ట్ హాంటెడ్ ప్లేస్లో అది వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నట్టు. సో అందులో మేము అక్కడ హాంటింగ్ చేసిన మెయిన్ ఇన్సిడెంట్ మాత్రమే తీసుకున్నాం, బట్ దాని ముందు వెనక మళ్ళీ సోషల్కి సంబంధించిన సబ్జెక్ట్ రాస్తూ వెళ్ళాం. ఓకే ఓకే నైస్. సో అట్లా క్రిమినల్స్ కూడా అదే, అండ్ నేరస్తులు ఉన్నారు జాగ్రత్త, తర్వాత ఆయుర్వేదం మీద కొన్ని నావెల్స్ రాశాను. సో అట్లా రైటింగ్ మీద వచ్చింది. అండ్ ఇంకా డైరెక్షన్ అంటారా, డాడీ ఎలాగో డైరెక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ అంటే మా డాడీ డైరెక్టర్ అయితే నేను కో డైరెక్టర్ అవుతా, నేను డైరెక్టర్ అయితే మా డాడీ కో డైరెక్టర్ అవుతాడు. అంటే డాడీ అక్కడ నుంచి వెళ్తే అది ఎట్లా తీయాలి, యాస్టీజ్ ఎట్లా అంటే ఒక జూనియర్ వ్యాస అనుకోవచ్చు. ఆయన డాడీ చెప్పారు కూడా ఒకసారి, నా బ్రెయిన్ తీసి ఏదైనా హార్డ్ డిస్క్లో పెట్టాలంటే అవసరం లేదు, అదంతా సుచరితలో ఫీడే ఉంటుందని. మా డాడీ పోయినా అది ఎట్లా తీయాలి, ఏం చేయాలి, ఎవరికి ఏం చెప్పించాలి, ఎగ్జాక్ట్లీ అలాగే నాకు థాట్స్ వస్తాయి. సో డాడీ ఇన్స్ట్రక్ట్ చేసి వెళ్ళినా అట్లనే చేస్తాను. సో అట్లా డైరెక్షన్ అనేది వచ్చింది. బట్ నేను మాత్రం ఫస్ట్ యాక్టింగే. యాక్టింగ్ అనేది బై డిఫాల్ట్ నాకు స్వతహాగా నేను బాగా చేయగలిగింది, నాకు వచ్చింది. అంటే ఇప్పుడు డైరెక్షన్ అయినా రైటింగ్ అయినా డాడీ నుంచి చూసి నేర్చుకున్నదే కానీ స్వతహాగా కాదు. కానీ యాక్టింగ్ మాత్రం స్వతహాగా వచ్చు, దాన్ని షైన్ చేశారు డాడీ. సో యాక్టింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనకు కూడా అంటే ఎవ్రీ టైం బిజీగా ఉండకపోవచ్చు, అండ్ చాలామందికి నెసెసరిటీ కూడా ఉంటుంది కాబట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ని పెట్టి, ఈ సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మీరు అన్నట్టుగా ఫ్రీ ప్రొడ్యూసర్ క్లాసెస్ పెట్టాం కొన్ని యూట్యూబ్లో. చాలామంది పాపం ఇండస్ట్రీకి వచ్చి మోసపోతూ ఉంటారు కదా. సో వాళ్ళకి అవగాహనకి మేము కోర్సు కూడా చేస్తున్నాం, బట్ లిటిల్ బిట్గా దాని అవగాహనకి అది కూడా పెట్టాం. సో అట్లా కొన్ని అయితే కొన్ని అన్నీ తెలియాలి కదా, అసలు ఏముంటుందో తెలియాలి. చాలామందికి యాక్టింగ్ అంటే ఏముంటుందో తెలియక కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి డైలాగ్ బట్టించి ధ్వని కాదమ్మా ధ్వని అని జటాలు ఒత్తులు చెప్తే తెలుగు దీర్ఘాలు తెలుగు నేర్పించి యోగా నేర్పిస్తే ఇదే యాక్టింగ్ అనుకునే వాళ్ళు ఉన్నారు. యాక్టింగ్ కాదు. సో అది తెలియడం కోసం అన్న వాళ్ళకి కొన్ని శాంపుల్గా కొన్ని వీడియోస్ పెడుతున్నాం. మ్యామ్ ఇండస్ట్రీలో మీరు అన్నట్టే లైక్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ డాటర్స్ కూడా కొన్ని దీంట్లో ఉన్నారు. లైక్ చిరంజీవి గారి కూతురు ఉంది, కాస్ట్యూమ్స్ కానీ లైక్ ఒక్కొక్కరు అట్లా. మీరు అంటే
లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, సో చాలామందికి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఆడపిల్లలు ఇండస్ట్రీకి వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని మనకి ఆ వర్డ్ని అనకూడదు, తెలుస్తుంది. అలాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? లక్కీలీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. టు బీ హానెస్ట్ మ్యామ్. బీ హానెస్ట్. ఎస్. అట్లా చేస్తుంటే మేబీ ఇప్పటికి ఇంకెక్కడన్నా ఉండేదాన్ని, ఐ మీన్ హయ్యర్ లెవెల్. ఎందుకంటే మీరు ఇవన్నీ ఏవైతే మీ ఎక్స్ట్రా ఈ స్కిల్స్ ఉన్నాయో, స్కిల్స్ కన్నా ఫస్ట్ ప్రయారిటీ నాకు యాక్టింగే అని మీరు అన్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో అడిగాను. అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎందుకు రాలేదని నేను చెప్తున్నా అంటే, బేసికల్గా ఫస్ట్ థింగ్ నేను అనుకుంటున్నాను, నేను లోకల్ హైదరాబాద్. చాలామంది ఊరు నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏంటంటే త్వరగా 1 year టార్గెట్ పెట్టుకొని 2 yearsలో టార్గెట్ పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. మనకి అట్లా కాదు. అంటే హైదరాబాద్లో ఉన్నా, నేను పని చేస్తున్నా అంతే, అవుతుంది లేకపోతే రేపు అవుతుంది, అంతేగాని హరిబరి లేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను స్కిల్స్ నేర్చుకున్నాను. ఓకే. సో అంటే మీరు అన్నట్టుగా యాక్షన్ పరంగా తైకొండ అయినా, కర్రసాము అయినా, డ్యాన్స్ పరంగా అయినా, మ్యూజిక్ పరంగా అయినా అన్ని స్కిల్స్ నేర్చుకున్నాను కాబట్టి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టరే చేయాలని ఇంటెన్షన్. అండ్ ఆబ్వియస్లీ డాడీ రైటర్ అవ్వడం వల్ల, నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ అవ్వడం వల్ల నన్ను అట్లా అడగాలి అన్న ముందు ధైర్యం చేయరు ఫస్ట్ థింగ్. సో అట్లా నేను ఫేస్ చేయలేదు. అంటే వాళ్ళు బాగున్నారు, నన్ను ఎవరు అడగలేదని నేను చెప్పట్లేదు. కాకపోతే బాగుండడం బాగుండకపోవడం అనేది ఎక్కడైనా ఉంటుంది, అది నేనైతే చెప్పగలను. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఈవెన్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పోయినా కూడా హెచ్ఆర్ ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని, డాక్టర్ దగ్గరికి వెళ్తే నర్స్ ఉన్నారని, ఎనీ ఇండస్ట్రీ ఇట్స్ కామన్. అంటే పేపర్లో కూడా పక్కింటి వాళ్ళతో ఇట్లా అని వస్తూనే ఉంటాయి, కానీ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తారు ఒకటి. కాకపోతే ఒకటి ఏంటంటే డాడీ ఎప్పుడు చెప్తుంటారు, స్కిన్ షో మీద ఆధారపడి వస్తే అమ్మాయిలకి కొంచెం ఇట్లాంటివి ఎదురు కావచ్చు, ఖచ్చితంగా ట్రైనింగ్ అయ్యి రావాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను యాక్టింగ్ చేస్తున్నాను, బాగుంది, చేసేస్తున్నా, రీల్స్ చేశాను ఇవి అని అనుకుంటారు. బట్ ఒక పాత్రని, అంటే ఇప్పుడు అపరిచితుడు లాంటి పాత్ర మనం చూసాం కాబట్టి, రామం ఎప్పుడు ఏడ్చాడు, ఎప్పుడు తుమ్మాడు, ఎప్పుడు లేచాడు, ఎప్పుడు కన్ను రెప్పగొట్టాడు, ఎప్పుడు ఎలా నవ్వాడు, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇమేజ్ ఉంది మన ముందు, చూసాం. బట్ అది చేయకముందు వీ షుడ్ క్రియేట్ కదా. ఆ కన్ను కొట్టాలా, మూతి ఇలా అనాలా, ఇలా ఏదైనా వీ షుడ్ క్రియేట్. అట్లా మనం క్రియేట్ చేయాలి ఒక పాత్రని. అంటే మనకు యాక్టింగ్ మీద అవగాహన ఉండాలి, పక్క యాక్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా వచ్చి మనం కొడితే మనం కొడుతుండొచ్చు, బై ఛాన్స్ మనం విన్ కూడా అవుతుండొచ్చు, కానీ అంత మాత్రాన మనం ఫైటర్ కాదు కదా. సో ఫైటర్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిందే. సో అట్లనే ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే నేర్చుకోవాలి. పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇది నేను చెప్తున్నాను, స్వతహాగా నాకు కొన్ని ఎదురయ్యాయి కూడా. కొంతమంది పాత్ర కోసమే నన్ను పిలిచిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఆర్టిస్ట్ని పిలిస్తే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు ఆమె చేయట్లేదు, చిన్న షార్టే, కొట్టడం కూడా రావట్లేదు అని. తర్వాత యాక్షన్లో చేసేటప్పుడు, అంటే యాక్షన్ సీన్ కాదు, కామెడీ సీన్లోనే చెంప మీద కొట్టి లేచి డైలాగ్ చెప్పడం రావట్లేదు. 7 వరకు వాళ్ళు తర్జనా పడి, తర్వాత 7 తర్వాత ఇంకెట్లా అని తల బాదుకొని 8 o'clock అంటే నేను చెప్పొద్దు, అది కాన్సెప్ట్ చెప్తే మళ్ళీ బాగుండదని. సో అలా చేసిన తర్వాత 8కి తను గూగుల్లో ప్రొఫైల్ చూసి, అప్పుడు అరే మర్చిపోయానని చెప్పి నన్ను గుర్తు చేసి తీసుకొచ్చారు. అప్పుడు కాల్ చేసి ఇంకా మేము మాట్లాడుకొని అంతా ఓకే. నేను 9కి వచ్చేసరికి 9కి మేకప్ అయ్యాక 9కి స్పాట్కి వచ్చి యాక్షన్ చెప్పాక చేస్తే కట్ అన్నారు చేయగానే. అప్పుడు నేను అక్కడ ఉన్నాను, డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు, వెనక డిఓపి. అట్లా ఉంటుంది ఆర్టిస్ట్ అంటే. ఏమనలే వాళ్ళందరూ ఎందుకు ఇట్లా అన్నారంటే అప్పుడు చెప్తున్నాడు, లేదు మేడం మార్నింగ్ ఒక ఆర్టిస్ట్ని పిలిచాము, 7 నుంచి తలలు బాదుకున్నాం, మీరు వచ్చి సింగిల్ టేక్లో చేశారు కదా, అందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి ఒక 1 hourలో నా షూట్ అయిపోయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్పతనం గురించి అని కాదు, ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్. మనం యాక్టింగ్ టాలెంట్, స్కిల్ ఇది ఉందనుకోండి, మనల్ని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిసారి ఓన్లీ స్కిన్ షోనే కాదు, పర్ఫార్మెన్స్ కూడా అవసరం పడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే పర్ఫార్మెన్స్ వాళ్ళనే పిలుస్తారు. అట్లా నాకు పర్ఫార్మెన్స్ వల్ల చాలామంది డైరెక్టర్లు అప్రిషియేట్ చేసిన వాళ్ళు, అసలు ఇంకో టేక్ చేద్దామా సార్ అంటే అమ్మ నీకా అన్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా నా గొప్పతనం కాదు, నాలో ఉన్న యాక్టింగ్ గొప్పతనం అని నేను అనుకుంటున్నాను. అదే విత్ దట్. బట్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో, ఇప్పుడైతే ఇండస్ట్రీలో ఏ
టాలీవుడ్ ఎత్తుకున్నా, కాలీవుడ్, బాలీవుడ్ ఏది ఎత్తుకున్నా సరే ఏ వుడ్ అయినా చాలామంది ఏ వుడ్ అయినా చాలామంది వచ్చి ఓపెన్గా ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు. అవును. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా చెప్తున్నారు, ఇండస్ట్రీలో కాంప్రమైజ్ కాకపోతే అవకాశాలు రావు అని అంటున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా మేడం? అదే చెప్తున్నా, అన్నీ అలా ఉండవు అంటున్నా, అన్నీ అలా లేవు అని కానీ చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ద కానీ అన్నీ పీపుల్ అలా ఉండవు అని చెప్తున్నా. ఓకే. సో మనం ఏంటి, ఇప్పుడు వెళ్ళినప్పుడు జాబ్ కోసం వెళ్ళినప్పుడు కూడా అన్ని హాస్పిటల్లో బాగుండకపోతే మనకు నచ్చిన ఏదో ఒక హాస్పిటల్ అయితే చేస్తాం కదా. ఓకే. సో అట్లా మనకు నచ్చిన ప్రొడక్షన్ హౌస్లో చేసుకోవచ్చు అట్లా. కానీ అన్నీ లేవని నేను ఖండించాను, అన్నీ ఉన్నవని కూడా చెప్పాను. అదే ఇప్పుడు నేను చెప్పేది. నేను ఇప్పటివరకు చేసినవన్నీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కావాలని పిలిచి చేసినవే చేశాను అట్లా. అంటే ఇందాక మీరు అన్న ఆన్సర్కే నేను క్వశ్చన్ వేస్తున్నాను. అంటే నేను అందరిలో అలా లేను కాబట్టి అలా ఉండింటే అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళేదాన్ని మీరు అన్నారు. అంటే మీరు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు వచ్చే యంగ్ ఆర్టిస్టులు ఎవరైతే లేడీస్ ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ అవుదామని, అంటే కళల ప్రపంచంలో, రంగుల ప్రపంచంలో నేను తేలాలి, నేను ఒక స్టార్ అయిపోవాలి, ఇన్స్టెంట్గా నేనంటూ ఒక సెలబ్రిటీ అయిపోవాలనే దీంట్లో వస్తున్నారు మేడం. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి మేడం? అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వస్తున్నారు. ఎంతోమంది నేను చూశాను. అంటే డాడీ దగ్గరికి స్టోరీ రైటింగ్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు 10 years బ్యాక్, 10 years అయింది అనుకుంటా మేబీ, అప్పుడు ఏదో సమ్ నరేష్ గారి ఫిలిమే ఏదో బండి అని వచ్చింది. ఆ ఫిలింకి రైటర్ వాళ్ళ మామ. సో నేను ఇప్పుడు రైటర్ అయిపోతా నెక్స్ట్ ఇయర్ కల్లా అది అంటే డాడీ అప్పుడే చెప్పాడు, ఇవన్నీ లాటరీ టికెట్ ఎవరికో ఒకరికి తగులుతుంది. లాటరీ టికెట్ అంటేనే ఎవరికో ఒకరికి వచ్చేదే, కానీ ఆ టికెట్ నాకే అనుకొని ఉంటే మన జీవితకాలం వేస్ట్ అవుతుంది. దాని బదులు మనం నేర్చుకొని ట్రై చేస్తే లాటరీ టికెట్లా కాకుండా కొంచెం అష్యూరెన్స్గా మనం టార్గెట్ చేస్తే నెక్స్ట్ అయినా రీచ్ అవ్వగలుగుతాం. సో నేర్చుకుంటే లేదు అన్నాడు. ఆ సినిమా వచ్చింది పోయింది. మరి వాళ్ళ మామ ఎక్కడున్నాడో ఆయన ఎక్కడున్నాడో తెలీదు. ఇది ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా ఎందుకు చెప్పానంటే, ఇలానే చాలామంది మీరు అన్నట్టు 1 dayలో ఏదో షో అయిపోతుందని, ఈ పెద్ద స్టార్ది నాకు సెట్ అయిపోయిందని, లేదా మా మామ, మా బావ, మా విలేజే, మా క్యాస్టే, ఇంకేదైనా ఫలానా చెప్పుకొని ఉంటే టాలెంట్ లేనప్పుడు అది వృధా. అట్లీస్ట్ ఈవెన్ ఛాన్స్ వచ్చిన, ఈవెన్ రాజమౌళి గారి సినిమాలో ఛాన్స్ వచ్చిన కెమెరా ముందు యాక్షన్ అంటే యాక్షన్ చేయాలి, కానీ మా బావ అతను, మా ప్లేస్ ఇది, మా క్యాస్ట్ ఇది అని చెప్తే కుదరదు. సో అప్పుడు దాని ముందు యాక్షన్ చేయాలంటే ఆ డైలాగ్ ఇవ్వగానే ఫేస్లో ఎలాంటి కదలికలు చేయాలి, వాయిస్ ఎలా రావాలా, ఆ డైలాగ్కి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆ డైలాగ్ చూడగానే మనకి వచ్చేసేయాలి. అది వస్తే మనం చేయగలుగుతాం. అంటే మనకు యాక్టింగ్ నాలెడ్జ్ ఉండాలిగా, లేకపోతే అదే వృధా అయిపోతుంది. సో మీరు అన్నట్టు కొత్తగా వచ్చే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదైనా సరే ట్రైనింగ్ చేస్తే బెటరు. మనం నేర్చుకునేది అది కదా, చేసేది అది కదా. డాక్టర్ అవ్వాలన్నాడు MBBS చదువుతున్నాడు, ఇంజనీర్ అవ్వాలన్నాడు ఇంజనీర్ చదువుతున్నాడు, క్రికెట్ అవ్వాలనుకున్నతోడు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి అక్కడ 100 సార్లు సిక్సర్లు కొట్టినాక పర్ఫార్మెన్స్ చేయడానికి గ్రౌండ్లోకి వస్తున్నాడు. మరి యాక్టర్లు మాత్రమే ఎందుకు? అది కూడా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నారు కదా మిడిల్ క్లాస్ నుంచి అని, మిడిల్ క్లాస్ నుంచి ఎక్కువ ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. ఎవరైతే బిగ్ స్టార్స్ సన్స్ కానీ డాటర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ అని ఉంటారో, మనకి తెలిసైనా అంటే పబ్లిక్గా తెలిసైనా ట్రైనింగ్ పొందుంటారు. లైక్ బాంబే ఫిలిం ఇన్స్టిట్యూట్, ఫలానా ఇన్స్టిట్యూట్లో అక్కడ ఫైటింగ్ నేర్చుకున్నారు, అఖిల్ ఇక్కడ ఫైట్ నేర్చుకున్నాడు, అమెరికాలో కోర్స్ చేశాడు, ఇట్లా తెలిసైనా ఉంటుంది. తెలియకపోయినా వాళ్ళు నేర్పించే ఉంటారు ఒక థియేటర్ ఆర్టిస్ట్ని తీసుకొని. కానీ వాళ్ళు ట్రైన్ చేయకుండా మాత్రం వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ రిలేటివ్స్ని కానీ కెమెరా ముందుకు పంపించారు. వాళ్ళకి అంత డబ్బు ఉండి అంత పేరుండి, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏంటి, చిరంజీవి గారు కొడుకు కదా, ఆల్రెడీ ప్రూవ్డ్ కదా చిరంజీవి గారు, కానీ తను కూడా ట్రైన్ అయ్యారు. వాళ్ళు మాత్రం ట్రైనింగ్ చేస్తారు. ఈ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే మరి అవగాహన లేకనో లేకపోతే ప్రోత్సాహం లేకనో ఏదో కానీ ట్రైనింగ్ అవ్వరు. అది చాలా తప్పు చేస్తున్నారు. సో అట్లీస్ట్ మీకన్నా సాటిస్ఫాక్షన్ ఉండి ఒక కథ రాయాలంటే మీరు నేర్చుకుంటే బాగా రాయగలుగుతాం. ఎక్కువ శాతం స్కిన్ టోన్ నమ్ముకొని మేము హైట్ ఉన్నాము, స్కిన్ షో కలర్ ఉన్నాము, సో మేము యాక్టర్స్ అయిపోతాము అని చాలామంది వస్తున్నారు. చివరికి అవకాశాలు లేక వేరే దారులలో అంటే ఇబ్బందులు పడుతున్నారు. డాడీ అదే చెప్పేది, ఒకసారి స్కిన్ షో అంటే ఏముంది, 18 years ఒకరు వచ్చారు, ఒక హీరోయిన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొకరు వస్తారు, ఎవరో 18 years ఇంకో ఆమె వస్తుంది. సో వాళ్ళకు ఉండదు. అదే ఇప్పుడు మనకు చూడండి, నిత్యా మీనన్ గారు ఇప్పటికీ చేస్తున్నారు. కీర్తి సురేష్ గారైనా, అప్పట్లో సౌందర్య గారైనా, సావిత్రి గారైనా,
ఒక డికేడ్, చాలా డికేడ్స్ అంటే చాలా ఒక 10 years చేస్తున్నారు. ఇప్పుడు త్రిష గారైనా దానికి కారణం వాళ్ళ పర్ఫార్మెన్సే. ఒకవేళ వాళ్ళ స్కిన్ షోనే ఆధారపడి ఉంటే ఇప్పటికి త్రిష గారిని తీసుకోరు. ఎప్పుడు త్రిష గారి వర్షం అయిపోయింది, ఇంకో వర్షం తీయచ్చు. సో ఇప్పటికి తన్నే తీసుకోవడానికి రీజన్ పర్ఫార్మెన్సే. సో అట్లా పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా నిలబడతారు. మ్యామ్ ఇప్పటికి మన టాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది అంతా వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ జెంట్స్ని ఇండస్ట్రీలోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మరి లేడీస్ని ఎందుకు యాక్ట్రెస్గా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వాళ్ళని అడగాలి. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు అంటే ఎంత సినిమా అయినా కూడా ఇది కూడా ఒక ఇండస్ట్రీనే. అంటే లైక్ డాక్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళ కూతుర్ని డాక్టర్ చేయకపోవచ్చు, తనకు నచ్చకపోవచ్చు, అది తన ఇష్టం. అది ఇవన్నీ పర్సనల్ థింగ్స్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయలేదని వాళ్ళని అడగాలి. అట్లా అంటే బాలీవుడ్లో చేస్తున్నారు, మరి అక్కడ చేసి ఇక్కడ చేయలేదంటే మనం ఊరికే క్యాల్కులేషన్ చేస్తూ కూర్చోవాలి. ఇక్కడ ఇదైంది, అక్కడ అదైంది, ఇక్కడ ఇది అవ్వాలి, ఇక్కడ ఇదైంది, ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? అది వాళ్ళ ఇష్టం. రావాలనుకుంటే వస్తారు, లేదంటే లేదు. మీరు యాక్టింగ్లోకి వచ్చినప్పటి నుంచి మీకు ఎదురైన ఒక బెస్ట్ ఎవరైనా ఆర్టిస్ట్తో ఐదర్ జెంట్స్ యా లేడీస్తో ఒక బెస్ట్ మెమరీ చెప్తారా? చాలా ఉన్నాయి అలా. అందులో ద బెస్ట్ అని అంటే కళాకార్ ఫిలిం చేశాను నేను. ఓకే ఓకే. కళాకార్ హీరో రోహిత్ అండ్ నల్లికాంత్ గారు. అందులో ఒక సీన్లో లాస్ట్కి శవాలను పూడ్చిపెట్టిన తీసిన ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ యాక్చువల్ నాకు చెప్పలేదు. నేను నల్లికాంత్ గారు క్యారీవైన్లో ఉన్నాము. అప్పటికి 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇంకా చాలామంది మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆ సీన్లో ఉన్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళే నేరస్తులు. సో వాళ్ళని కస్టడీలో పెట్టి ఉంటారు, అక్కడ శవాలను పూడ్చింది తీస్తుంటారు. సో ఆ తీసే సీన్ నాకు చెప్పలేదు. నేను క్యారీవాన్లో ఉన్నాను, అది అయిపోయింది ఆ రోజు షాట్ అన్నారు. సడన్గా మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మేడం ఈ షాట్ ఉంది రండి అని అంటే వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అది క్లైమాక్స్ సీన్. అంటే శవాలు వస్తాయంటే అది కొంచెం హెవీ సీన్ అన్నట్టు. అంటే హెవీగా ఏడవాలి, పెద్దది. అంటే దాని గురించి నాకు సీన్ గురించి ముందు ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. జస్ట్ డైరెక్టర్కి నమ్మకం ఉండి ఆ సుచరిత శవాలు వచ్చేసే ఏడ్చు అని చెప్పాడు. అక్కడ పృథ్వీ గారు ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరూ, మెయిన్ ఆర్టిస్టులు అంటే క్లైమాక్స్ సీన్ అందరూ ఉన్నారు. సో అందరు ఇట్లా ఉన్నారు. వచ్చింది ఏం చేస్తుందో వాళ్ళకి నేను పరిచయం లేదు, చెప్పాడు సరే అని వాళ్ళు క్యాజువల్గా ఉన్నారు. నేను మామూలుగా యాక్షన్ చేసినప్పుడు మాత్రమే యాక్షన్ చేస్తాను. మామూలు అప్పుడు చాలా రిజర్వ్గా ఉంటాను అని నాకు అనిపిస్తుంది, అంటారు కూడా. ముందంటే ఏం హంగామా ఆర్భాటాలు ఏం చేయను. పోయి కూర్చొని యాక్షన్ అనగానే స్టార్ట్ చేశాను. అది హెవీగా ఏడవాలి కదా, ఒకటేసారి హెవీగా ఏడ్చిన నేను. ఇవాళ షాక్ ఇలాగే చూస్తున్నారు పైనుంచి కెమెరా వస్తుంది, ఇంకెంత అంటే కోఆపరేట్ చేస్తుంది. పైనుంచి కెమెరా వచ్చింది దగ్గరికి, పృథ్వీ గారు ఇట్లా చెప్తుంటే అనుకుంటే ఏడ్చుకుంటే నేను చూసి అన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటే యాక్టింగే నన్ను రికగ్నైజ్ చేసి వాళ్ళు అడిగారు, ఏంటమ్మా నువ్వు ఏం చేస్తావు, ఇట్లా బాగా చేసావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు యాక్చువల్, అక్కడ పర్ఫార్మెన్స్ నాది. ఆ సీన్లో పర్ఫార్మెన్స్ నాది, కానీ నాకేం తెలీదు. నేను క్యారీవాన్లో ఉన్నా, వీళ్ళందరిది అవుతుంది. టక్కున పిలిచి చెప్తే నేను చేసేసాను అక్కడ. సో అప్పుడు చాలా మంచి క్లాప్స్ కొట్టారు, బాగా జరిగింది. అట్లా చాలా సీన్స్ జరుగుతాయి.